ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? మేరీ జాన్స్ అనే ఒక సహోదరి ఉందంట. ఆమె పుట్టుకతోనే తను కళ్ళు లేనిదిగా జన్మించింది. అంధురాలిగా తను జీవించింది. తన బాల్యమంతా కూడా కళ్ళు లేనిదిగానే ఎంతో కష్టపడి తన బాల్యాన్ని గడిపిందంట. కానీ ఈనాడు కూడా ప్రభువా నాకు ఎందుకు ఇటువంటి స్థితి ఇచ్చావు, ఎందుకు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావని తను ఎప్పుడూ చింతపడలేదంట. తన 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె తన అంధత్వంలోనే దేవుని యొక్క ప్రేమను గుర్తించింది. ఆమె రక్షణను కలిగి ఉన్నది. ఆమె సొంతంగా 8,000 పాటలను వ్రాసి ఎంతో అద్భుతమైన సంగీతాన్ని కూర్చించిందంట. ఈ రోజుకి కూడా అనేక మంది ఆ పాటలను పాడుకుంటున్న వారుగా ఉన్నారు. ఏ అవయవాలు లేకపోయినా దేవుని దూషించకుండా దేవుడు తనకిచ్చిన తలాంతును ఉపయోగించిన మేరీ జాన్స్ వలె మరి మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు మనకు అన్నీ ఇచ్చినా, మనల్ని చక్కగా ఆయన గర్భంలో రూపించినా కూడా ఆయన కొరకు మనము ఎలా జీవిస్తున్నాం? మన సమయాన్ని మనము ఎలా గడుపుతున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటే మరి మనం ఎంతగానో వెనకబడి ఉన్నాం కదండి. మరి మన విలువైన సమయాన్ని, మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మనలో ఏదో ఒక తలాంతు చేత ఆయన వాడుకుంటాడు. ఆయన సాక్షిగా నిలవబెట్టుకుంటాడు. కనుక దేవుని కొరకు మనం జీవిద్దాము. దేవునిలో గొప్ప కార్యాలు ఆశిద్దాము. దేవుని కొరకు సాక్షిగా జీవిద్దాము. ప్రైజ్ లార్డ్. హ్యావ్ ఎ నైస్ డే.